గుడ్ మార్నింగ్ గైస్. ఒక పీసీలో ఒక లైఫ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ రొటీన్ అనేది ఇప్పుడు ఒకటి చూద్దాం. క్యాజువల్గానే డైలీ లాగా మనం లేస్తాం. లేచినాక కొంచెం హెల్తీ వైపు దారి తీస్తున్నాం కాబట్టి మార్నింగ్ హాట్ వాటర్ కెటిల్లో బాయిల్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని వేడి నీళ్ళు మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తాను అన్నమాట నేను. సో నేనైతే యూజువల్గా డైరీ ఇది గీ వాడతాను. సో ఇట్స్ గుడ్, బాగుంటుంది. మార్నింగ్ కొంచెం ఇన్స్టెడ్ ఆఫ్ టీ కాఫీ ఇలా హాట్ వాటర్లో గీ వేసుకోవడం వల్ల కూడా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది. అండ్ నేను చాలా పోడ్కాస్ట్లో చూసా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ గ్లో అండ్ హెల్త్. సో అలా చేస్తాను. దెన్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి ప్లస్ హెల్త్ కోసం ఈ పౌడర్ యూస్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎనీథింగ్ మిరాకిల్ పౌడర్, జస్ట్ మెంతులు, జీలకర్ర, వాము, సోంపు నేను రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి పౌడర్ పెట్టుకున్నాను, ఇంట్లోనే తెచ్చుకున్నా. సో నెక్స్ట్ ఆ వాటర్ని డ్రింక్ చేస్తాను. సో దాన్ని నేను కెటిల్లోనే బాగా, అంటే మనం ఫుల్ గ్లాస్ వేస్తే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. సో అలా మరిగితే దాంట్లో ఉండే అన్నీ మన వాటర్లో వచ్చేసి ఇట్స్ గుడ్. ఇఫ్ మనం ఎవరైనా వాడచ్చు, సో దట్ వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. సో అలా ఇంకప్పుడే బయటికి వచ్చి మనకి ఇప్పుడు తెల్లారుతుంది అనమాట. అందరికి ఎప్పుడు తెల్లారంటే, సో ఇట్స్ అరౌండ్ 9:30 ఐ థింక్. సో ఇంకా అప్పుడు ఫ్రెష్గా కొంచెం బయట గాలిని పీల్చుకొని, ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో కొంచెం వర్షాలు తగ్గినాయి కాబట్టి కొంచెం బాగానే ఉన్నింది. సో పీస్ఫుల్గా అలా కొంచెం బయట గాలి పీల్చుకుంటూ మన మార్నింగ్ డ్రింక్ని చేసేస్తాను అనమాట. సో దెన్ మర్చిపోయినా, మనం కెటిల్లో పెట్టినా కొంచెం చూస్తూ ఉండాలి, లేకపోతే మనకు వాటర్ అంతా బయట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బబుల్స్ అన్నీ వచ్చేసి ఇటుబడబడబా నూడుకుంటుంది అనమాట. సో అందుకని చూడడానికి వచ్చాను. సో దాన్ని కొంచెం తగ్గించేసి వామ్ టెంపరేచర్, ఇంకా నేను డైలీ యోగా చేస్తాను. సో కొన్ని ఎక్సర్సైజెస్ కొంచెం యోగా చేసుకుంటాను. ఫిట్ అండ్ కొంచెం వెయిట్ తగ్గుదామని చూస్తున్నా. సో అలా వెయిట్ చేస్తాను. నా యోగా అయిపోయిందండి. అవి నేను చూపించలేదు. ఇఫ్ యూ ఇంట్రెస్ట్ లెట్ మీ నో, సో దట్ నెక్స్ట్ దాని బ్లాగ్లో చూద్దాం. సో మనం బాయిల్ చేసిన ఈ మిక్చర్ వాటర్ని నెక్స్ట్ నేను యోగా చేసిన వెంటనే తీసుకునేస్తాను. అలాగే మన మార్నింగ్ రొట్టెలో బాదం అండ్ కిస్మిస్ కూడా నేను నైట్ నానబెట్టేస్తాను. బాదం కిస్మిస్ అవి కూడా తీసుకుంటా. సో ఇంకా యోగా అయిపోయింది. చాలా బాగుంది ఈరోజు మార్నింగ్, ప్లెజెంట్గా గాలి వస్తూ. సో యోగా అయిపోయింది కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ జీర, వాము, సోంపు, మెంతులు ఈ నీళ్ళతో వాడతాండి. అలాగే ఈరోజు మా పీజీలో టిఫిన్ పులిహోర. సో మనం కొంచెం డైట్లో ప్లస్ వెయిట్ లాస్ అవుదామని మార్నింగ్ రైస్ని స్కిప్ చేసి ఓన్లీ 1 టైం రైస్ వేసుకుంటున్నా. అందుకే నేను డైలీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇడ్లీ, దోశ అయితే తినేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ డీప్ ఫ్రై ఐ ట్రై టు ప్రిపేర్. సో అందుకే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నా. జస్ట్ మనం మామూలుగా నేను శనగలని కూడా కెటిల్లో బాయిల్ చేసేసాను. సో కొన్నే కాబట్టి కెటిల్లో ఓకే ఇట్స్ బాయిల్ అయిపోతాయి. సో అవి బాయిల్ అయిపోయినాయి. నేను నా యోగా పోయినప్పుడే నేను అయిపోయిన తర్వాత నేను అన్నీ కట్ చేసే టైంలోనే బాయిల్ పెట్టా, అవి బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మాకు సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది కాబట్టి నేను అన్నీ తెచ్చుకుంటా ప్రోడక్ట్స్ బయట నుంచే. సో జస్ట్ ఇప్పుడు మనం దాన్ని జస్ట్ నార్మల్ పోపు, మినిమం అందరు చేసేటట్లే జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు, జీరా, నాకు పోపు దినుసులు జీరా వేసేసాను. అండ్ నాకు అల్లం అంటే బాగా ఇష్టం. ఇట్లా పోపులో అంటే ఏదైనా ఇలా శనగలు పోపు వేసిన, పెసలు పోపు వేసిన నాకు అల్లం బాగా అనిపిస్తుంది, నాకు పర్సనల్గా ఇష్టము. సో అందుకే నేను కొంచెం అల్లంని కూడా పీసెస్లో కట్ చేసి వేసిన, కొంచెం మిర్చి, చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిర్చి కూడా ఒక మిర్చి వేసుకున్నా, ఒక ఆనియన్ వేసేసాను. సో అవన్నీ బాగా తక్కువ, మనం కొంచెం డైట్లో ఉన్నామని చెప్పాను, కదా, అందుకే మనం మినిమం ఆయిల్లో చేయడానికి నేను అన్ని ఆయిల్ చాలా తక్కువలోనే ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నా. సో నార్మల్గా అందరూ తెలిసిన చిట్కానే, కొంచెం మనం ఆనియన్ వేసినప్పుడు చాలా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి.
సో అందుకే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసా. ఫటాఫటా ఫటాఫటా ఫటాఫటాను మనం చేసేసాం. సో నెక్స్ట్ మనం బాయిల్ చేసిన శనగల్ని ఇంకా వాటిని వేసి మిక్సీ కొట్టేస్తే మన పోపు వేసిన శనగలు రెడీ. సో ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ ఈజీ రెసిపీ బ్రో. కెటిల్ ఉంటే ఏం పెద్ద కష్టమే ఉండదు. మీరు ఇవన్నీ లేకపోయినా కనీసం శనగలన్నా బాయిల్ చేసుకొని తిన ఇట్స్ వెరీ గుడ్. చాలా మంచిది మనం శనగలు తీసుకోవడం. బోన్ స్ట్రెంగ్త్ కానీ ప్రోటీన్, ఆఫ్ కోర్స్ ఇట్స్ ప్రోటీన్ ఉంటుంది మంచిగా. సో అందుకే నేను డైలీ యూజువల్గా ఓట్స్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం మంచిగా ఇలా చేసుకొని కూడా తినచ్చు. మీరు ఇలా చేసుకోకపోయినా జస్ట్ శనగల్ని బాయిల్ చేసేసుకొని అయినా దాంట్లో మనం వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, కీరా, ఆనియన్, టమాటో, లెమన్ పిండుకొని కూడా అలా కూడా మంచిగా తినేయచ్చు. సో నాకు ఈరోజు కొంచెం ఇలా పోపు వేసుకొని తినాలనిపించింది. సో అందుకే నేను పోపు వేసా. అంత అయిపోయినాక నేను స్టవ్ నుంచి తీసేసిన తర్వాత నేను క్యారెట్ తురుము పెట్టుకున్నా. సో ఆ క్యారెట్ ఇంకా కీరా వేసేసా. సో కొంచెం హెల్తీ బ్రో, ఓకేనా, ఏమనుకోకండి మరి. సో వేసి లాస్ట్లో నాకు లెమన్ ఇట్లా పిండుకొని తినడానికి చాలా ఇష్టం. సో అందుకే లెమన్ కూడా పిండేసేసా. సో ఇంకా పిండేసినాక అయిపోయింది మన ఏమంటారు శనగలు పోప వేసినవి. సో నేను చపాతీ కూడా చేసేసుకున్నాను అనమాట దానికి ముందు. సో చపాతీ శనగలు ఐ డోంట్ నో ఎంతమందికి ఇష్టమో, బట్ మా సైడ్ అయితే ఇది చాలా ఫేమస్. ఓకే, బాయ్.